తెలంగాణలో ఇంకా అటవీ హక్కుల భూముల అంశం కొలిక్కి రావట్లేదు. ఇంకా లక్షల దరఖాస్తులు పెండింగ్ లోనే ఉన్నాయి. ప్రతి జిల్లాలో వేల కొద్దీ దరఖాస్తులు ఆఫీసు బీరువాల్లో మౌనంగా సమాధి అయ్యాయి. గిరిజనులు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నా చేతికి పట్టాలు అందట్లేదు. అసలు రాష్ట్రంలో వచ్చిన దరఖాస్తులేని, ఇచ్చిన పట్టాలేని, సగానికి పైగా అప్లికేషన్స్ ఎందుకు పెండింగ్ లో ఉన్నాయి? లెట్స్ వాచ్. అటవీ హక్కుల చట్టం 2006 ప్రకారం 2005 డిసెంబర్ 13కి ముందు నుంచి అటవీ భూమిని సాగు చేసుకుంటున్న గిరిజనులు తమ భూమిపై హక్కుల కోసం దరఖాస్తు చేసుకునేందుకు వెసులుబాటు కల్పించింది ప్రభుత్వం. దీంతో తెలంగాణలో 6.5 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయి. వాటిలో సగానికి పైగా పెండింగ్ లోనే ఉన్నాయి. కేవలం 2,30,000 క్లెయిమ్లకు పట్టాలు మంజూరయ్యాయి. 94,000 పైచిలుకు దరఖాస్తులను తిరస్కరించారు అధికారులు. ఇంకా 3,30,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. వీటిలో ఎన్ని అర్హత ఉన్నవో తేల్చాల్సి ఉంది. 2025 డిసెంబర్ 31 నాటికి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన నివేదిక ప్రకారం కేంద్రం ఈ గణాంకాల్ని పార్లమెంట్లో ప్రకటించింది. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి 188 దరఖాస్తులు వస్తే ఒక్క పట్టా కూడా మంజూరు కాలేదు. అన్ని తిరస్కరణకు గురయ్యాయి. రంగారెడ్డి జిల్లా నుంచి 1,086 దరఖాస్తులు వస్తే ఒక్కటి కూడా రిజెక్ట్ కాలేదు. ఇక 5,000కు పైగా క్లెయిమ్లు తిరస్కరణకు గురైన జిల్లాలు 5 ఉన్నాయి. అత్యధికంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 25,060 క్లెయిమ్లు తిరస్కరణకు గురయ్యాయి. ఇక్కడ 1,39,000 దరఖాస్తులు వస్తే 68,000 మందికి పట్టాలిచ్చారు. ఇంకా 46,000 దరఖాస్తులు పెండింగ్ లో ఉండిపోయాయి. మహబూబాబాద్ లో 13,000, ఆదిలాబాద్ లో 8,000, ములుగులో 7,000, ఖమ్మంలో 7,000 క్లెయిమ్లను తిరస్కరించారు. 10,000కు పైచిలుకు క్లెయిమ్లు పెండింగ్ లో ఉన్న జిల్లాలు 12 ఉన్నాయి. అటవీ హక్కుల భూముల సమస్య పరిష్కారం కాకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పట్టాలు అందవు, పస్తులు తప్పవు అన్నట్లు ఉంది పరిస్థితి. ఈ విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకుని అటవీ భూముల హక్కులు కల్పించాలని గిరిజన రైతులు వేడుకుంటున్నారు.